ఈ రెసిపీని ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. మీరు ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లేదంటే కమ్మని రసం మిస్ అయిపోతారు. ముందుగా అయితే చింతపండు, కావాల్సిన టమాటోస్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా అవి బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన చల్లార్చుకొని ఇలాగా వాటి నుంచి రసం పిండుకోవాలి. రసం పిండుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకొని అలా రసం తీసుకొని పక్కన పెట్టేసుకొనేసి ఇప్పుడు దీంట్లోకి మసాలా కావాలి కాబట్టి రసం మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు నేను స్క్రీన్ మీద ఇచ్చున్నాను. అవన్నీ యాడ్ చేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా అవి రోస్ట్ అయ్యి ఒక మంచి స్మెల్, ఒక ఆరా అనేది క్రియేట్ అవుతుంది. అవి వచ్చిన తర్వాత దాన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఆ పౌడర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. రసంలోకి పోపు చాలా మంచి స్మెల్, టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు పోపు పెట్టేసుకొని ఆ పోపు అంతా తీసుకొని ఆ రసంలోకి యాడ్ చేసుకోవాలి. పోపు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, అవన్నీ వచ్చి పైన పడుతున్నాయి. నాకు కూడా వీడియో షేక్ అయింది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. నేను దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ ఉన్నాను. సో అలాగ పోపు అంతా దాంట్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ రసం అంతా బాయిల్ అవ్వాలి. బాగా వాటర్ అన్ని పొంగాలి. అప్పుడు రెడ్ కలర్లోకి ఫామ్ అవుతుంది కదా. రసం రెడీ అయిపోయినట్టే.